మమ్మల్ని అలరిస్తూ వస్తున్నారు. అలానే మా అందరికీ చాలా అద్భుతంగా ఆశీర్వాదాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ రిక్వెస్టింగ్ నాగ మహేష్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు లెజెండరీ యాక్టర్ బాబు మోహన్ గారికి, సినిమా అభిమానులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మారాముడు అందరివాడు ఈ చిత్రంలో నేను ఒక ముఖ్య పాత్ర పోషించా. ఈ సినిమాని రామలక్ష్మణులాగా శ్రీరామ్ గారు, లక్ష్మణరావు గారు భుజాన మోసి చాలా గొప్పగా సినిమాని తీర్చిదిద్దారు. మంచి నటులను కూడా దీంట్లో ఏమాత్రం వెనకాడకుండా అందరినీ మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా చక్కగా అమర్చుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు మైఖేల్ గారు కథ, మాటలు, పాటలు, దర్శకత్వం వహించారు. మైఖేల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు 4 పాటలు నేను విన్నాను. చాలా ఆర్ద్రతతో కూడి ఉంటాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ సినిమాతోటి మైఖేల్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి దర్శకుడిగా నిలబడతాడని నమ్మకం నాకు కలిగింది. ఐ విష్ ఆల్ బెస్ట్ టు హిమ్. అట్లాగే ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అయితే చిత్రానికి ఖర్చుకు వెనకాడకుండా రెచ్చిపోయిన మా లక్ష్మణరావు గారు దీశాలి. చాలా బాగా ఈ సినిమా 5 భాషల్లో వస్తుంది అంటే ఆ సినిమాకి కాసిన రిచ్నెస్ని ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెట్టాడైనా. అలాగే ఆయన దీశాలంటే ఆ విషయంలో. నెక్స్ట్ మా హీరో శ్రీరామ్, ఈయన టైటిలే కాదు, ఈయన కూడా అందరి వాడే. ఈయన 9 చిత్రాలు చేశారంటున్నారు. 10వ చిత్రంతో ఈ మైఖేల్ వదిలిన రాంబాణం, ఈ మారాముడు అందరివాడు, ఈ సినిమాతో అది ఆయన హిట్ యాక్టర్గా హిట్ కొడుతుంది సినిమా ఖచ్చితంగా. ఆయన గొప్ప హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటాడని, మనందరి అభిమానం పొందుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ విష్ ఆల్ గుడ్ లక్ టు ద ఫిల్మ్ మారాముడు అందరివాడు. అట్లాగే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అమ్మాయి స్వాతికి మంచి భవిష్యత్తు ఉండాలని, మా అందరి యొక్క అభిమానం ఆవిడ పొందాలని, ఆవిడ ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. ఐ విష్ ఆల్ గుడ్ లక్ స్వాతి. అట్లాగే ఈ చిత్రంలో నటించిన అప్పారావు గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, కొరియోగ్రాఫర్ గారు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా. మళ్ళీ విజయోత్సవ సభలో మీ ముందు పాల్గొంటామని ధైర్యంగా నమ్ముతూ మీ నుంచి సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వరమైనటువంటి మన గోల్డెన్ స్టార్, సో గోల్డ్, డైమండ్, సిల్వర్ ఇలాంటి వాటితో దేనితోని పోల్చలేమండి. అంతకు మించి తెలుగు ఇండస్ట్రీకి వరం, మా ఆణిముత్యం, మా బాబు మోహన్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.